వినడానికి ఇంపాసిబుల్ అనిపించవచ్చు, కానీ మీ చేతుల్ని ఇలాంటి పొజిషన్లో పెట్టి కూడా మీ మెమరీ ఇంక్రీజ్ చేయొచ్చు. దీనివల్ల మీ బ్రెయిన్ పవర్ అండ్ ఐక్యూ ఇంక్రీజ్ అవుతుంది. అందరూ ఇది విని నవ్వచ్చు, కానీ మీరు దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుంటే మీరు కూడా దీన్ని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ లైక్ ఐఐటి, జేఈఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్ కి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ కి మెంటారింగ్ చేసే టాప్ మెంటర్ ఇలా చెప్తుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ కి 1 నైట్ ముందు చదువు కూడా 95 మార్క్స్ తెచ్చుకుంటారు. బట్ ఎలా అంటే వాళ్ళ మెమరీ పవర్ చాలా షార్ప్గా ఉంటుంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎంత చదివినా సరే మార్క్స్ తెచ్చుకోలేరు, ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. వాళ్ళ మెమరీ చాలా వీక్గా ఉంటుంది. ఒకవేళ మీరు మీ మెమరీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నేను మీకు ఒక 3 ఎక్సర్సైజెస్ గురించి చెప్తా. ఇవి మీరు డైలీ రాత్రి పడుకునే ముందు లేదా మార్నింగ్ లేచాక ఒక్క 5 మినిట్స్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా మీ మెమరీ 7 to 8 డేస్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో చాలా ధ్యానంగా వినండి. అండ్ మీకు ఎక్కువ టైం లేకపోతే వీడియో స్పీడ్ ని పెంచుకోండి, కానీ వీడియో స్కిప్ చేయొద్దు. ఈ 3 ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ 1, కలర్ ట్రిక్. ఫ్రెండ్స్, చాలా సార్లు మీరు మీ బ్రెయిన్ కి ఇప్పుడు చదువుదాం లేదా ఏమైనా పని చేద్దాం అని చెప్తారు, కానీ మీకు మూడ్ ఉండదు. మీరు చేయాలనుకున్నా సరే మీరు చేయలేరు. ఇలా మీ అందరికీ అవుతుంది కదా. మనం చదువుదాం అనుకుంటాం కానీ చదవలేం. మన బ్రెయిన్ కోఆపరేట్ చేయదు. రేపు మార్నింగ్ 4కి లేవాలనుకుంటారు కానీ లేవలేరు. ఈ హ్యాబిట్ ని మార్చుకోవడానికి ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంది, అదే కలర్ ట్రిక్. జాగ్రత్తగా వినండి. మీ బ్రెయిన్ పవర్ ని ఇంక్రీజ్ చేయడానికి, మీ మెమరీని ఇంక్రీజ్ చేయడానికి మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా సరే మీరు జస్ట్ ఈ కలర్స్ ని చదవాలి. నేనేం చెప్తున్నా, మీరు కలర్స్ ని చదవాలి, వర్డ్ ని కాదు. జస్ట్ కలర్ ని మాత్రమే చదవాలి. ఇక్కడ ఏం రాసింది? ఇక్కడ ఎల్లో అని రాసింది, కానీ కలర్ ఏంటి? గ్రీన్. సో మీరు ఏం చేయాలి? గ్రీన్ అని చెప్పాలి, ఎల్లో అని చెప్పకూడదు. మీరు ఈ వర్డ్స్ అన్నిటిని బ్రేక్ లేకుండా ఫాస్ట్ గా చదవాలి, అంటే ఆగకుండా అన్ని కలర్స్ ని చదవాలి. నాతో ఒకసారి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం స్లోగా చదువుదాం, కానీ నెమ్మదిగా మీరు స్పీడ్ పెంచుకోవచ్చు. ఇది గ్రీన్, ఇదేంటి? రెడ్, వైలెట్, ఎల్లో, బ్లూ, బ్లాక్. ఇలా మీరు కలర్స్ ని చదవాలి, వర్డ్స్ ని చదవకూడదు. ఇది చిన్నపిల్లలు చేసే ఎక్సర్సైజ్ కదా, అవును. కానీ మీరు ఈ వీడియోని పాజ్ చేసి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా చదవడానికి ట్రై చేయండి. ఆగకుండా A to Z ఎంత ఫాస్ట్ గా చెప్పగలరో అంత ఫాస్ట్ గా చదువుతూ ఉండండి. అప్పుడు మీరు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవుతారు. అలా స్టక్ అవ్వకపోతే మీ ఐక్యూ చాలా బాగున్నట్టు. ఒకవేళ మీరు స్టక్ అవుతూ ఉంటే మీరు మీ ఐక్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ ఎలా అవుతుంది? డైలీ ప్రాక్టీస్ వల్ల. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. ఒక 3 డేస్ రోజు ప్రాక్టీస్ చేయండి. 3 డేస్ తర్వాత చూడండి మీ ఐక్యూ లెవెల్ ఎంతలా ఇంక్రీజ్ అవుతుందో. ఇప్పుడు సెకండ్ ట్రిక్ ఏంటో చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్, ఫింగర్ టిప్ మెథడ్. ఫ్రెండ్స్, మీ ఫింగర్ కుండే టిప్స్ లో నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఒక బాటిల్ నుంచి వాటర్ తాగినప్పుడు లేదా ఒక గ్లాస్ ని ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక గ్లాస్ ని పట్టుకొని కొంచెం వాటర్ తాగాలనుకుంటే మీ ఫింగర్స్ తో గ్లాస్ ని కొంచెం టిల్ట్ చేస్తారు. అండ్ మీరు ఎక్కువ వాటర్ తాగాలనుకున్నప్పుడు మీ ఫింగర్స్ ని ఆటోమేటిక్ గా ఎక్కువ టిల్ట్ చేస్తారు. ఇది చేయడానికి మీకు ఆలోచించే అవసరం ఉందా? లేదు, మీరు ఆలోచించరు. నైట్ టైంలో చిమ్మ చీకట్లో కూడా బాటిల్ పట్టుకొని వాటర్ తాగుతారు. ఇది చేయగలరు కదా. మన ఫింగర్స్ లో సెన్సర్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి, అంటే ఇక్కడ సెన్సింగ్ చాలా ఎక్కువ. ఇక్కడ ఏమవుతుందంటే మీరు దేన్నైనా మీ ఫింగర్స్ తో టచ్ చేస్తే ఆటోమేటిక్ గా అది మీ బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తుంది. అంటే మీ ఫింగర్స్ లో నర్వ్ ఎండింగ్స్ వల్ల ఏమవుతుంది, ఈ కనెక్షన్స్ అన్ని డైరెక్ట్ గా మీ బ్రెయిన్ తో లింక్ అయి ఉంటాయి. మీరు ఎప్పుడైనా వేడిగా ఉండే వస్తువుని టచ్ చేస్తే 0.1 సెకండ్ లో దాన్ని వదిలేస్తారు. ఇలా అవుతుంది కదా. సో మనం డైరెక్ట్ గా పాయింట్ గురించి మాట్లాడితే మనం ఏం చేయాలి? మనం మన ఫింగర్ టిప్స్ ని ప్రెస్ చేయాలి. మీరు వీటిని ప్రెస్ చేసినప్పుడు సిగ్నల్ మీ బ్రెయిన్ కి రీచ్ అవుతుంది అండ్ మీ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఎలా? ఇప్పుడు మీ హ్యాండ్స్ ని ప్రెస్ చేయండి. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ట్రైన్ లో వెళ్తున్నారు, మెట్రోలో వెళ్తున్నారు. ఎప్పుడు ఫ్రీ ఉన్నా సరే ప్రతి ఫింగర్స్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది చూడండి, దీనివల్ల మీ బ్రెయిన్ లో కనెక్షన్స్ ఫామ్ అవుతాయి, మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. లేదా మీరు ఎప్పుడైనా ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీ చేతుల్ని ఇలా పెట్టండి, ఎప్పుడు ఇలా పెట్టండి. దీనివల్ల ఏమవుతుంది, మీరు వేదాలు చదివితే మీ అమ్మమ్మ నుంచి, నానమ్మ నుంచి, మీ తాతయ్య నుంచి దీని గురించి వినే ఉంటారు. మీరు చేతుల్ని ఇలా పెట్టాలి. ఇలా ఎందుకు చెప్తారంటే మన ఫింగర్ ఎండింగ్స్ లో ఉండే నర్వ్ ఎండింగ్స్ మన బ్రెయిన్ తో కనెక్ట్ అవుతాయి. అండ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ లైక్ ఎలాన్ మస్క్, రొనాల్డో, మార్క్ జుకర్బర్గ్, వీళ్ళ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు ఎప్పుడు ఈ పొజిషన్ లో కూర్చుంటారు. రజనీకాంత్ లాంటి ఎంత పెద్దవాళ్ళని చూసినా, సాధువైనా ఇంకెవరైనా సరే వాళ్ళ చేతుల్ని ఎప్పుడు ఇలా పెడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫింగర్ టిప్ బ్రెయిన్ తో కనెక్ట్ అవుతుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా సరే మీ ఫింగర్స్ ని ప్రెస్ చేయండి లేదా మీ చేతుల్ని ఇలా పెట్టండి. సో మన థర్డ్ ఎక్సర్సైజ్ పేరేంటి అంటే
హార్డ్ సిచ్యువేషన్స్. జాగ్రత్తగా వినండి, చాలా ధ్యానంగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మిమ్మల్ని మీరు హార్డ్ సిచ్యువేషన్ లోకి తీసుకొని వెళ్ళండి. ఈ కాలంలో ఏమవుతుందంటే ఇంట్లో కూర్చొని ఉన్నా సరే మనకు అన్ని దొరికిపోతున్నాయి. ఇప్పుడైతే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, మనకు అన్ని దొరుకుతున్నాయి. మీరు ఆన్లైన్ లో లెక్చర్స్ తీసుకుంటున్నారు. సో మీ డైలీ రొటీన్ చూస్తే మార్నింగ్ లేస్తారు, స్టూడెంట్ అయితే స్కూల్ కాలేజ్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తారు, ఇంటికి వచ్చి పడుకుంటారు. ఈ ప్రాసెస్ లో మీ బ్రెయిన్ షార్ప్ కావడానికి ఏమైనా యాక్టివిటీ చేస్తున్నారా? లేదు. ఒకవేళ మీకు ఇలా అనిపిస్తే బుక్స్ చదివి మీ సబ్జెక్ట్స్ బుక్స్ చదివి మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది అనుకుంటే ఇదన్నిటికంటే పెద్ద అబద్ధం. మ్యాథ్స్ సైన్స్ చదివితే మన మైండ్ పవర్ ఇంక్రీజ్ అవ్వదు అనేది అర్థం చేసుకోండి. బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు హార్డ్ సిచ్యువేషన్ లోకి తీసుకొని వెళ్ళాలి. అంటే చాలా సార్లు మీ మైండ్ లో డౌట్ వచ్చి ఉండొచ్చు, మ్యాథ్స్ లో ఈ క్వశ్చన్ అర్థం అవ్వలేదు అని. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే గూగుల్లో వెతకడం స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ అలా చేయొద్దు. ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, అండ్ అప్పుడు కూడా క్వశ్చన్ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు గూగుల్లో వెతకండి. మనమేం చేస్తున్నాం? మన బ్రెయిన్ లేజీగా ఉండేలా చేస్తున్నాం. అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నాయి, ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే నెట్ లో వెతికితే దొరికిపోతుంది. ఇలా చేయొద్దు. మిమ్మల్ని మీరు హార్డ్ సిచ్యువేషన్ లోకి తీసుకొని వెళ్ళండి. లేదా అప్పుడప్పుడు మీరు చిన్న యాక్టివిటీ చేయొచ్చు. మీరు బాటిల్ ని రైట్ హ్యాండ్ లో పట్టుకుంటూ ఉంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోండి. అండ్ రోజు మార్నింగ్ లెఫ్ట్ హ్యాండ్ తో బ్రష్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది? మీ బ్రెయిన్ కి సిగ్నల్ దొరుకుతుంది ఏదో కొత్తగా అవుతుంది అని. అండ్ మీ బ్రెయిన్ అలర్ట్ అయ్యి మీ బ్రెయిన్ న్యూరాన్ కనెక్షన్స్ ఫామ్ చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని ట్రై చేయండి. అండ్ ఈ రోజు మీకు ఒక ఛాలెంజ్ కూడా ఇస్తున్నా. ఛాలెంజ్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. మీ అందరికీ ఒక పేరు ఉంటుంది కదా, అండ్ నా పేరు లోకేష్. సో మీరు కమెంట్స్ లో మీ పేరు టైప్ చేయాలి. ఇది చాలా ఈజీ కదా, కానీ కళ్ళు మూసుకొని చేయాలి. ఇప్పుడే చేయండి. ఈ వీడియోని పాజ్ చేసి మీ పేరు టైప్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ రాయగలరు అండ్ చాలా మంది రాయలేరు. దీనివల్ల మీ బ్రెయిన్ అండ్ హ్యాండ్ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. కళ్ళు మూసుకొని మీ పేరు టైప్ చేయండి. మీరేం రాసినా పర్లేదు, దాన్ని పోస్ట్ చేయండి. ఎంతమంది స్టూడెంట్స్ రాయగలరు అండ్ ఎంతమంది స్టూడెంట్స్ రాయలేరు అనేది నేను కూడా చూడాలనుకుంటున్నా. సో ఇవి మన 3 ఎక్సర్సైజెస్. ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ 1 to 1 అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. చాలా కేర్ఫుల్ గా వినండి. మీతో నేను ఒక విషయం చెప్పాలి. మీ లైఫ్ ని మార్చే ఎక్సర్సైజ్ ఒకటి ఉంది, కానీ ఇది కొంచెం టిపికల్ అండ్ హార్డ్. ఈ ఎక్సర్సైజ్ పేరు రీకాల్ ఎవ్రీథింగ్. అంటే రాత్రి పడుకునే 5 minutes ముందు మీ డే మొత్తాన్ని రీకాల్ చేసుకోవాలి. మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి, నేను ఈ రోజు ఏం చేశాను. మార్నింగ్ లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాను. మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని డైలీ చేయాలి. ఇది చేసి పడుకునే 5 minutes ముందు చేయాలి. నేను చెప్పా, ఇది ఒక టిపికల్ ఎక్సర్సైజ్ అండ్ కొంచెం కష్టంగా కూడా ఉండొచ్చు, కానీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో ఇది చేశాను, అండ్ నేహ నా మెసేజ్ ఇగ్నోర్ చేసింది. దాని తర్వాత నేను కోచింగ్కి వెళ్ళాను, ఇది చేశాను, సైన్స్ చదివాను, మ్యాథ్స్ చేశాను. మీ సబ్జెక్ట్స్ ఏమైనా సరే ఇమాజిన్ చేసుకోండి. మీ డే మొత్తాన్ని ఇమాజిన్ చేసుకోవడానికి 5 minutes చాలు. దీంతో ఏమవుతుంది? మీ బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ కనెక్షన్ ఫామ్ చేస్తాయి. అండ్ ఈ కనెక్షన్ ఫామ్ అయ్యాక మీ బ్రెయిన్ కెపాసిటీ, మీ మెమరీ పవర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, మీరు నమ్మకపోవచ్చు, బట్ మీరు రెగ్యులర్లీ 7 days వరకు ఇది చేస్తే మీ బ్రెయిన్ పవర్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో మీరే ఊహించలేరు. మీకు ఇప్పటి వరకు ఏం గుర్తుండకపోతే సడన్ గా మీరు అన్ని గుర్తు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఐ హోప్ ఈ 3-4 ఎక్సర్సైజ్ ని మీరు చేస్తారనుకుంటున్నా. అండ్ కమెంట్స్ లో మీ నేమ్ టైప్ చేయడం మర్చిపోవద్దు. వెళ్లే ముందు ఇది వినండి. మీరు మీ లైఫ్ లో ఏమైనా పెద్దగా చేయాలి లేదా మెమరీని ఇంక్రీజ్ చేయాలనుకుంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు, మన బ్రెయిన్ స్ట్రాంగ్ ఉండేటట్టు చేసుకోవాలి. మీరు ఈ రోజు చేయకపోయినా ఒకవేళ ఏమైనా గొప్పగా సాధించాలనుకుంటే ఫ్యూచర్ లో ఎలా అయినా మీ బ్రెయిన్ స్ట్రాంగ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ తో షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ లో ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలని నేను అనుకుంటున్నా. కానీ ఎలా? మనం పెద్ద కాన్సెప్ట్స్ ని ఈజీ వేలా అర్థం చేసుకోవాలి. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో డాన్స్ వీడియోస్ చూడడం కంటే మీరు ఇన్ఫర్మేటివ్ విషయాలు చూడడం బెటర్. దీనివల్ల మీ బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది నా డ్రీమ్. ఈ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఒక ఫ్రెండ్ తో ఈ వీడియోని షేర్ చేయాలి. అండ్ గైస్, మీరు ఒక స్టూడెంట్ అయి స్టడీస్ లో మీ ఫుల్ పొటెన్షియల్ టచ్ చేయలేకపోతూ ఉంటే నేను మీకోసం ఇండియాలో ఉన్న టాప్ మెంటర్స్ హెల్ప్ తో ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ఎగ్జామ్ సిరీస్ చేయాలా వద్దా? ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే స్టడీస్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ప్రతి ప్రాబ్లమ్ ని కమెంట్ చేసి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడో చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే ఒక బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ మీకోసం నేను తీసుకొని వస్తా. ఒకవేళ ఈ వీడియోని Feb 6th తర్వాత చూస్తూ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.